శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు చాలా విశేషమైనవిగా భావిస్తారు. ఈ రోజుల్లో లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ నేపథ్యంలో శ్రావణ శనివారం రోజున చెప్పుకునే ఒక కథ ఇక్కడ ఉంది. పూర్వం ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి భార్య, పిల్లలు ఉండేవారు. వారు ఎప్పుడూ కూడా దరిద్ర దేవతతో బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు శ్రావణ మాసంలో ఒక శనివారం నాడు ఆ బ్రాహ్మణుడు తన ఇంటి ముందు కూర్చుని ఆకలితో బాధపడుతూ ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ దారిలో వెళ్తున్న ఒక ముసలి అవ్వ బ్రాహ్మణుని చూసి, నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. బ్రాహ్మణుడు తన కష్టాలన్నీ ఆ అవ్వకు చెప్పుకున్నాడు. అప్పుడు ఆ అవ్వ, నాయనా, ఈ రోజు శ్రావణ శనివారం. నువ్వు శ్రద్ధగా లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామిని పూజించి శ్రావణ శనివారం వ్రతం చేయి, నీ దారిద్ర్యం అంతా తొలగిపోతుంది అని చెప్పింది. బ్రాహ్మణుడు ఆ అవ్వ చెప్పినట్టుగానే శ్రావణ శనివారం వ్రతం చేసి లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామిని పూజించాడు. వ్రతం పూర్తయిన తర్వాత ఆ బ్రాహ్మణుడి ఇంటికి ఒక ధనవంతుడు వచ్చాడు.